టీసీఎస్ లో ఈ లవ్ జిహాద్ రాకెట్ ఏదైతే బస్ అయింది కదా, ఈ జిహాదీ గాళ్ళు అంటే ఈ జిహాద్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు, అంటే ఈ హిందూస్ ని ఎక్స్ప్లాయిట్ చేసే వాళ్ళు, హిందూస్ మీద అటాక్ చేసే వాళ్ళు, హిందూస్ ని టార్గెట్ చేసే వాళ్ళు ఎవరైతే ఆ టైప్ మైండ్ సెట్ తో కలిగి ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు అసలు ఎట్లా పుడతారో, ఎవరికి పుడతారో, ఎంతమంది పుడతారో తెలియదు. కానీ గసంటి వాళ్ళు ఓన్లీ కార్పొరేట్స్ లోనే కాదండి, దిస్ ఈస్ నాట్ జస్ట్ లిమిటెడ్ టు కార్పొరేట్. మన చుట్టుపక్కల ఉన్న దుకాణాల్లో కూడా ఉన్నా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అలాంటి చిన్న చిన్న షాప్స్ లో పనిచేసే కొలీగ్స్ ని కూడా ఎక్స్ప్లాయిట్ చేయడం మనం చూసినాం. అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు సొసైటీకి చాలా డేంజర్. తప్పు మొత్తం నేను ఆ దేనికి పనికిరాని ఫాల్తు నా కొడుకుల మీద వేయను. ఈక్వల్లీ తప్పు ఎవరిది ఉంటుందంటే మన హిందూ తల్లిదండ్రులు, మన హిందూ పేరెంట్స్. ఎందుకంటే ఈ లఫుట్ నా కొడుకులు బ్రెయిన్ వాషింగ్, వాళ్ళని లొంగ తీసుకోవడము, ప్రేమ చూపించడము, కాస్ట్లీ కాస్ట్లీ గిఫ్ట్లు ఇప్పించడము, ఆ ట్రాప్ లో దింపుతారు చూసిరా. అట్లా పుట్టుక్కని పడిపోతారు కదా, ఎట్లా పుట్టుక్కని పడిపోతారు కదా మన హిందూ అమ్మాయిలు. ఆ ఫెయిల్యూర్ పాపం ఆ అమాయక అమ్మాయిలు కాదండి, ధర్మం గురించి చిన్నప్పటి నుంచి ఎడ్యుకేట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ, బాధ్యతని మర్చిపోయి బిహేవ్ చేస్తున్న తల్లిదండ్రులు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 12 అవర్స్, 13 అవర్స్, 14 అవర్స్ స్కూళ్ళలో పెడతారు. ఇక్కడ పేరెంట్స్ పిల్లల గురించి పట్టించుకోరు. పేరెంట్స్ పిల్లల గురించి పట్టించుకోకపోతే అన్ని గంటలు 12 అవర్స్, 14 అవర్స్ పిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు ఎవరు పట్టించుకుంటాడు వాళ్ళని? అసలు ఏది రైట్, ఏది రాంగ్ అనేది వాళ్ళకి ఎట్లా తెలియాలి? ధర్మం గురించి అవగాహన ఇవ్వనప్పుడు పిల్లలు ఇలాంటి పనులే చేస్తారు. వాళ్ళకి ఏం తెలుసు? ఏది కరెక్ట్, ఏది రాంగ్ తెలుసా? కానీ అదే విషయం మీరు చూడండి, ముస్లిం అమ్మాయిలు కానివ్వండి, క్రిస్టియన్ అమ్మాయిలు చాలా డివోషనల్ ఉంటారు. వాళ్ళు ఎంత మోడర్న్ గా ఉండొచ్చు, కానీ ముస్లిం అమ్మాయికి 5 సార్లు నమాజ్ చేసే ప్రొసీజర్ తెలుసు, అన్ని కల్మాల గురించి తెలుసు. క్రిస్టియన్ అమ్మాయిలకు ప్రేయర్ తెలుసు, బైబిల్ గురించి తెలుసు. వాళ్ళు సండే చర్చికి వెళ్ళి ప్రేయర్ చేస్తారు. అదే మన హిందూ అమ్మాయిలకు శ్లోకాలు తెలుసా, వేదాలు తెలుసా, భగవద్గీత గురించి అవగాహన ఉందా? ఉండదు. ఎందుకు? తల్లిదండ్రులు వాళ్ళకు చదువు మీదనే ఫోకస్ చేయడము, ఇంకా కెరియర్ మీదనే ఫోకస్ చేయడం. కెరియర్, ఎడ్యుకేషన్ తప్పు అని నేను అనట్లేదు, అది చాలా ఇంపార్టెంట్. కానీ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ధర్మం గురించి నాలెడ్జ్ ఉండడం. మన హిందూ అమ్మాయిలందరూ ఈ ధర్మం విషయంలో ఫెయిల్ అయ్యారు. ఇలాంటి లఫూట్ నా కొడుకుల ట్రాప్లలో పడుతున్నారు. సో రేపు పొద్దున్న మీ పిల్లలు కూడా ఇలాంటి అటాక్కి గురి అవ్వచ్చు. ఎందుకంటే ధర్మం గురించి అవగాహన లేదు కాబట్టి. మన పిల్లలకు హిందూయిజం అంటే ఏంటి, సనాతన ధర్మం అంటే ఏంటి, ఇస్లాం అంటే ఏంటి, క్రిస్టియానిటీ అంటే ఏంటి అన్నది వాళ్ళకు అవగాహన ఉండాలి. నమా పార్వతీ పతే, హర హర మహాదేవ్. నేను మీ సుమన్ భోక్రే, ఆర్బిట్ కిచెన్, OKFC నుంచి.